మోదీ ప్రభుత్వ నిరంకుశ చర్యలను ఎంపీల సస్పెన్షన్లను ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా కాశీబుగ్గ అంబేద్కర్ విగ్రహం వద్ద ఇండియా కూటమి నాయకులు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కాంగ్రెస్ నాయకులు చాపర వెంకటరమణ తామడ సన్యాసిగాను మద్దిని వినోద్ డాక్టర్ జీవితేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం పార్లమెంట్ నుంచి 141 మంది ఎంపీలను సస్పెండ్ చేయడానికి ఖండిస్తున్నామని, భారతదేశ పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 141 మంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేసి మోడీ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించిందని బీజేపీ ఎంపీ ఇచ్చిన సిఫారసు లేఖ ద్వారా డిసెంబర్ 13న లోక్సభ గ్యాలరీలోకి ఆగంతకులు దర్శకులుగా సందర్శకులుగా ప్రవేశించి పొగ బాంబులు వదిలి అలజడి రేపారని అన్నారు. ఈ దుర్ఘటనపై పార్లమెంట్లో భద్రతా వైఫల్యాలపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని సదరు ఎంపీలు డిమాండ్ చేయడమే నేరంగా పరిగణించిన మోడీ సర్కార్ పార్లమెంటు ఉభయ సభల నుంచి ఆయా ఎంపీలను గెంటివేసింది. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వ నిరంకుశ విధానానికి పరాకాష్ట అని, ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ నిరంకుశ చర్యలను ఎంపీల సస్పెన్షన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చాపర వేణుగోపాల్, మద్దిల రామారావు, లండా వెంకట్రావు, సాయుధాని శ్యామ్, హేమ చౌదరి, డి శ్రీను, జి వాసు, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనపడితే ఏం జరుగుతుందంటే ఈ దేశం బలహీనపడుతుంది, దేశ రక్షణ బలహీనపడుతుంది, దేశ అభివృద్ధి బలహీనపడుతుంది. ఆ విషయం చాలా స్పష్టంగా తేటతెల్లమైంది. కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీకి భాగస్వామ్యం ఉన్న ఒకటి అధికార పక్షం, ఒక ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు ప్రజల కోసం, ప్రజల హితం కోసం ఎలాంటి పరిపాలన చేశారో గతంలో చూసాం. అయితే ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తుంది ఒక బలహీనమైనటువంటి నాయకత్వం. ఈ బలహీనమైనటువంటి నాయకత్వం గతంలో పార్లమెంట్లో బయట నుంచి బాంబులు దాడి చేశారు, పార్లమెంట్ లోపల ఎంటర్ అయ్యి ఆగంతకులు మీకు దౌర్జన్యం, దమనకాండ సృష్టించారు. అందుకోసం ఇలాంటి బలహీనమైన ప్రభుత్వం ఇంకా ఎంత మాత్రం కొనసాగడానికి వీల్లేదు. మళ్ళీ దేశం బలపడాలంటే, దేశ అభివృద్ధి బలపడాలంటే, దేశం బాగుపడాలంటే ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యాన అక్కడ పరిపాలన రావాలి. తద్వారా ఇండియా కూటమి గవర్నమెంట్ రూలింగ్లోకి వస్తే ఖచ్చితంగా ఇవన్నీ సమస్యపోతాయి. ఈరోజు ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో ప్రత్యక్షంగా పార్లమెంటు సమావేశాలు జరుపుతున్నప్పుడు లాంజ్ నుండి 3 వ్యక్తులు పార్లమెంట్లోకి చొరబడి మరి పొగ బాంబులతో దాడి చేయడం జరిగింది. దీనిపై సమగ్ర విచారణ చేయమని ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమి డిమాండ్ చేస్తే 141 మంది ఎంపీలను పార్లమెంట్లో సస్పెండ్ చేసి పార్లమెంట్ నుంచి గెంటివేయడం జరిగింది. నరేంద్ర మోడీ నిరంకుశ విధానాలకు, అప్రజాస్వామ్య పరిపాలనకు ఇదే నిదర్శనం. వెంటనే సమగ్ర విచారణ జరిపి బీజేపీ ఎంపీ అనుమతితోనే ఆ రోజు పార్లమెంట్లో వాళ్ళు వచ్చారు కాబట్టి దాని మీద సమగ్ర విచారణ జరిపించాలి. వెంటనే 41 మంది పార్లమెంటు సభ్యులను పార్లమెంట్లో తీసుకోవాలి. ఈ ఏదైతే పార్లమెంటుపై దాడి జరిగిందో ఆ దాడిని దేశవ్యాప్తంగా ఈరోజు ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి పార్లమెంట్లో జరిగిన దాడే కాదు, నరేంద్ర మోడీ పరిపాలిస్తున్న పరిపాలన, అప్రజాస్వామిక పరిపాలన, పాశవిక పరిపాలన, ఒక దుర్మార్గమైన పరిపాలనను దించేదానికి దేశవ్యాప్తంగా ప్రజలను ఏకోన్ముఖం చేసి మరి ఏదైతే వచ్చే ఎలక్షన్లో నరేంద్ర మోడీని గద్దె దించే వరకు ఇండియా కూటమి పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాం.